ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చినాయి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి శవాలే కలిసి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదట కలిసి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి. ఆయన చనిపోయిన తర్వాత సహజంగా అంటారు చాలా మందికి, సారీ చెప్పాలి, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం పదవి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళని సంతకాల సేకరణ జరిగింది అనేటువంటిది ఆ రోజుల్లో వచ్చిన విమర్శ. అది అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారిని చంపించింది సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రిలయన్స్ అంబానీ కలిసి చంపించారని చెప్పేసి వాళ్ళ మీడియాలోనూ ఉత్తరగొట్టారు. రిలయన్స్ ఆస్తుల మీద కూడా ధ్వంసం చేశారు. తీరా సీన్ కట్ చేస్తే అదే రిలయన్స్ అంబానీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ ఇచ్చారు. మరి అది నిజమా ఇది నిజమా? ఒకళ్ళ తండ్రిని చంపించిందే అంబానీ కుటుంబం అయి ఉంటే అదే కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చావు? ఆ రోజు సానుభూతి రావాలని, అవతల వాళ్ళ మీద నిందల మోపాలని, ఆ పేరుతో అచ్చొచ్చినటువంటి అబద్ధాలని చెప్పి జనాన్ని నమ్మించి సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత నీ నిజ స్వరూపం బయట పెట్టుకున్నావు. తల్లంటే ప్రాణమన్నావు, చెల్లంటే ఇస్తామన్నావు. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని పక్కన నెట్టావు, చెల్లిని పక్కన నెట్టావు. ఆస్తిలో వాటాలు లేవు పోమన్నావు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అచ్చొచ్చినటువంటి విషయాలు.